హనుమాన్ సినిమాలో ఒక రాయి ఇస్తారు, ఈ సినిమాలో కట్టించరు. ఆ కట్టె పేరే మిరాయ్. ఈ సినిమాలో అక్క మన మంచు మనోజ్ అన్న ఓ కొడిక నువ్వు కూడా పనిరావు అంత, నువ్వు విలన్ కొడుతున్నావు కానీ విలన్ నువ్వు కూడా పనిరావు అంత ముద్దుగా విలన్. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో కాబోతున్నారు. బాహుబలిలో రాణా, ఈ మీరాయి సినిమాలో మన 100% 99% మంచు మనోజ్ అన్న యాక్టింగ్ కోసమే ఈ సినిమా లేవించిన 100% నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానిగా చెప్తున్నా. నేను చెప్తున్నా బీజిఎంస్ నువ్వు మందు తాగో నాకు తెలియదు కానీ ఏం తాగి కొట్టినావు అన్న బీజిఎంస్ మాత్రం బాబా చింపిపోతుంది బీజిఎంస్ అక్క. బీజిఎం అంటే తెలుసా ఎంత బ్యాక్గ్రౌండ్ అట్లా కొట్టిండు. అదేవిధంగా పాటలు అన్న, ఆ పాటలు ఉంటే అన్నలా గుండు మీద బొచ్చు చూసిపోతుంది. అవునక్క ఒక పాట రాలేదు, ఆ పాట వస్తుంది, పాట ఒక్కటి రాలేదు. నిజంగా అబద్ధం నువ్వు గెస్తలే కానీ ఆ పాట రాలేదు. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయినా. తేజ సజ్జన ఒక హనుమాన్, నిజంగా హనుమంతులాగా బలం లేకుండానే ఉంటాడు స్టార్టింగ్. కానీ హనుమంతునికి కోపం వచ్చిందనుకో విశ్వరూపం చూపిస్తాడు ఆ సినిమాలో. ఇంకా నేను చెప్తా చూడక, హనుమాన్ సినిమా కాదు ఈ సినిమా. ఒక కలికే, ఒక బ్రహ్మస్త, ఒక హనుమాన్ మొత్తం మిక్స్ చేస్తే ఈ సినిమా. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే దొంగతనం చేసిండు అన్నమా. ఇదక శ్రేయ నాకు ఏడుపు వచ్చింది అమ్మతోటి. రితికా నాయక్ అని ఒక హీరోయిన్ ఉంటారు, రితికా నాయక్. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు ఛాన్స్ ఇచ్చినందుకు ఆయన దండం పెట్టాలి. నిజంగా ఏమని చేసిండు అమ్మాయి రితికా నాయక్ అమ్మాయి. ఎక్సలెంట్, మీకన్నా మంచి యాక్టింగ్ చేసింది. చాలా చక్కటి సినిమా. ఇగో ఎంతో హీరోయిన్ దగ్గర పోయి ఇట్లా హక్ చేసుకుంటుంది. అక్కకు హక్ చేసుకోబుద్ధి అవుతుంది కానీ అక్క వీడియోలో కనిపించదు. ఇంకే టైం వేస్ట్ అని టైం వీడియోలో కనిపించదు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పనా ఆయన మంచి మనసుని ఇలా కదండి మనం చూడాలి, ఇలా కదండి మన మంచి మనసుని చూడాలన్నట్టు అనిపించింది. ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఇన్ని రోజులు మంచి మనసు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైనా నాకు తెలియదు. ఆయన స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఒక మన ప్రభాస్ గారికి ఎలా ఉంటుందో, మన ఎన్టీఆర్ గారికి ఎలా ఉంటుందో, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఎలా ఉంటుందో, మన అల్లు అర్జున్కి ఎలా ఉంటుందో, మన పవర్ స్టార్కి ఎలా ఉంటుందో, ఆయన ఎంట్రీ కూడా జనాలు అలా వెయిట్ చేశారండి. ఆయన ఎంట్రీ కోసం ప్రతి ఒక్కడు వెయిట్ చేశాడు. ఆయన ఎంట్రీ సీన్ రావటే జనాలు ఈలలు గోలలు చిందులు అన్ని చేస్తున్నారు. పైన మన మంచు లక్ష్మి గారు, వాళ్ళమ్మ నిర్మలాదేవి గారు అందరూ వచ్చి ఎంతో యాక్టింగ్ చేశారు. వాళ్ళ అబ్బాయి ధైర్యం కూడా చాలా మంచి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. మన మంచు మనోజ్ గారు కూడా చూస్తూ విజిలేస్తున్నాడు, పైన వేరే లెవెల్లో ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్టు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో ఉంది. శ్రేయ గారి ఎంట్రీ అయితే గూస్ బంప్స్, అసలు ఒక తెగని కాబడే స్టీల్ లో ఉంటది. ఆ గద్ద మీద వచ్చే గ్రాఫిక్సా అసలు ఆ గ్రాఫిక్స్ 80 రోజుల గ్రాఫిక్స్ ఏంటి, అవి 800 కోట్లు ఏంటి, దానికి 1000 కోట్లు పెట్టినా తక్కువేనాడు గ్రాఫిక్స్. అంత తక్కువలో అలా ఎలా తీశారు మన కార్తిక్ ఘట్టమనేని గారు. మీ గ్రాఫిక్స్ కి దండం అండి. వీళ్ళు మీ వల్ల టాలీవుడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడం నేర్చుకోండి. ముందు డైరెక్టర్స్ అందరూ ఆయన్ని చూసి నేర్చుకోండి. ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడం. మన ఆది పురుషు లాంటి గ్రాఫిక్స్ తోటి అంత డిజాస్టర్ మూవీ ఇచ్చిన ఓమినస్ గారు మీరే నేర్చుకోండి. ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళి చూసి ఆయన దగ్గర శిష్యుష్టం చేయండి.